మన తేజ రీహాబిలిటేషన్లో కౌన్సిలింగ్తో పాటు ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ జరుగుతుంది. దాన్నే మనం గ్రూప్ థెరపీ అంటాం. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. టేబుల్ చుట్టూతా రెసిడెంట్స్ కూర్చుంటారు అండ్ మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఎవ్వరికి చెప్పుకోలేని బాధలు ఇంకొక బాధితుడితో మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తారు. ఈ షేరింగ్లో వాళ్ళకి ఐసోలేషన్ అనేది దాటుతుంది. ఈ షేరింగ్లో వాళ్ళ కథల్ని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేసిన తప్పుల్ని చూస్తారు, చెయ్యబోయే తప్పుల్ని కూడా గ్రహిస్తారు అండ్ మారాలి అనే ఒక హోప్ వెలగడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఫ్యామిలీతో కలవాలి, వాళ్ళ కెరియర్ని మెరుగుపరుచుకోవాలి, వాళ్ళ హెల్త్ని కాపాడుకోవాలి, వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు వినాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ని సెట్ చేసుకోవాలి అనేది ఎన్నో పాజిటివ్ ఫీలింగ్స్ని ఈ గ్రూప్ యాక్టివిటీస్ కలగజేస్తాయి. ఒక చేయూతతో పాటు ఒక హోప్, ఒక చేంజ్ అనేది ఒక గ్రూప్ యాక్టివిటీతోనే సాధ్యం. ఎందుకంటే నిజమైన ట్రీట్మెంట్ డాక్టర్ ద్వారా జరగదు. తోటి బాధితుడే ఒక మనిషిని మనిషిగా మార్చగలడు.